తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు చాలా చిత్రంగా విచిత్రంగా జరుగుతున్నాయి. ఎన్నికలు గత 70 ఏళ్లలో ఎప్పుడు జరగని విధంగా మన ఈ ఎన్నికలు, ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగలేదు. అలాంటి భిన్నంగా జరుగుతున్న ఎన్నికలు ఇవన్నీ. ఎలక్షన్ కమిషన్ అంటే ఒక రాష్ట్ర విభజన కంటే ముందు ఎన్నికల కమిషన్, స్టేట్ ఎన్నికల కమిషన్ అంటే ఒక గౌరవం ఉండేది, ఒక నమ్మకం ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా, ఈ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ప్రకటనలు చేసినా నమ్మకము, విశ్వాసం లేని ఎన్నికల కమిషనరు అధికారులు ఉండడం చాలా బాధాకరం, విచారకరం. ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా సరే ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ప్రక్రియ చేయాలి. కానీ ఇప్పుడున్న ఎన్నికల అధికారి కూడా ముఖ్యమంత్రి ఆధీనంలో, ముఖ్యమంత్రి ఆధీనం కూడా అనడానికి వీల్లేదు. అసలు టిఆర్ఎస్ కార్యకర్తల ఆధీనంలో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్టుగా కనబడుతున్నది. టిఆర్ఎస్ కార్యకర్తలలో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ఎప్పుడైనా సరే అసలు ఓటర్ లిస్టు ఫస్ట్ రిలీజ్ చేస్తారు. ఓటర్ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత అందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే, ఎవరైనా పేర్లు మిస్ అయితే వాళ్ళకు ఒక 1 వీక్ టైం ఇచ్చి ఆ ప్రక్రియ, ఓటర్ల ప్రక్రియ అంతా కూడా సాటిస్ఫాక్షన్గా చేసిన తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేయాలి. గతంలో అదే జరిగేది. ఎప్పుడైనా సరే అసలు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వ్యూహాత్మకంగా టిఆర్ఎస్కు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది. అంటే టిఆర్ఎస్ పార్టీకి పడని ఓట్లన్నీ ఏ ఓటర్స్ అయితే వేయరో అలాంటి ఓటర్స్ గ్రహించి చాలా ఓట్లు గల్లంతైనాయి. ప్రధానంగా అర్బన్లో, మున్సిపాలిటీలలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ఉన్న ఓటర్స్ను చాలామంది ఓటర్స్ను తీయడం జరిగింది, నమోదు లేకుండా చేయడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్ అధికారి ఈ రకంగా పనిచేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీని, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది 2 శాఖలు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ కాపాడుతున్నది, పోలింగ్ టైంలో పోలీస్ అధికారులు కాపాడుతున్నారు. ఇది రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేది కాదు. కానీ కొత్త నియమావళి ఈ ప్రభుత్వము, ఈ టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. మేము ఒక ప్రశ్న అడుగుతున్నాము ఎలక్షన్ కమిషనర్ గారు, మీరు షెడ్యూల్ నిన్న ప్రకటించకంటే ముందు టిఆర్ఎస్ కార్యకర్తల ఫేస్బుక్లలో ఎట్లా వచ్చినాయి? నాగిరెడ్డి గారు, మీరు ఎలక్షన్ కమిషనరా, అధికారా, లేకపోతే మీరు టిఆర్ఎస్ కార్యకర్తనా? కాంగ్రెస్ పార్టీ చాలా సూటి ప్రశ్న ఇస్తున్నది. విచిత్రంగా జరుగుతున్నది ఎన్నిక. షెడ్యూలు నాగిరెడ్డి గారు రిలీజ్ చేయకంటే ముందే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో అధికారికంగా రిలీజ్ అయ్యే ఒక పేపరు వాళ్ళ ఫేస్బుక్లలో వచ్చినాయి. ఇది ఎలక్షన్ కమిషన్ అధికారి యొక్క తీరు. వాళ్ళ డిపార్ట్మెంట్ ఇట్లా పనిచేస్తున్నది. రెండో ప్రశ్న, మీరు 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మీరు నామినేషన్కు గడువు పెట్టారు మాకు. ఓకే, మీరు ఓటర్ లిస్టులు మాకు 5వ తారీఖు 6వ తారీఖు ఇస్తారు. మాకు ఒక మాట అడగదలుచుకున్న నాగిరెడ్డి గారిని,
మీరు 5వ తారీఖు 6వ తారీఖు ఇచ్చే ఓటర్ లిస్టులలో మేము కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థుల మీద డిక్లేర్ చేస్తామో ఆ పేర్లు అలా మిస్ అయితే దానికి బాధ్యులు ఎవరు? రెండవది, మేమే కాంగ్రెస్ పార్టీ ఏ కౌన్సిల్ అభ్యర్థులను డిక్లేర్ చేస్తామో ఆ ఓటర్ లిస్టులో లేకపోతే తక్షణమే వాళ్ళ పేర్లు నమోదు చేయించుకునే అవకాశం ఏమన్నా ఉన్నదా లేదా? ఒకవేళ ఉన్నది అంటే సంతోషం, లేదు అని అంటే ఇది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అనుగుణంగా ఈ ఓటర్ లిస్టుల యొక్క ప్రక్రియ జరిగినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇంతకుముందు మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడీగా ఉన్నారు, ఎక్కడ బలహీనంగా లేరు. అసలు టిఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల కంటే ముందే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ఎన్నికల్లో ఎప్పుడు మేము కాంగ్రెస్ కైవసం చేసుకోవాలా, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాడాలా అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎన్నికలకు. కానీ మీరు ఎన్నికల అధికారిని అడ్డం పెట్టుకొని దొడ్డిదారిన మున్సిపల్ అధికారాన్ని మీ కైవసం చేసుకోవడానికి మీరు ఏ అయితే వ్యూహాత్మకంగా హడావిడిగా ఎన్నికల ప్రకటన రావడము అంటే ఇందులో చాలా స్పష్టంగా అనుమానం ఏం వ్యక్తం చేస్తున్నామంటే టిఆర్ఎస్ పార్టీ ఈ నాగిరెడ్డి గారి యొక్క ప్రవర్తన ఎట్లుందంటే ఎలక్షన్ కమిషనర్ది, ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కుటుంబం కానీ వాళ్ళ కార్యకర్తలు ఎక్కడెక్కడ రిజర్వేషన్లు పెట్టాలి ఎక్కడ పెట్టొద్దు వాళ్ళ క్యాండిడేట్లు డిసైడ్ అయిపోయి వాళ్ళ డబ్బులన్నీ టౌన్షిప్లకు పంపించేసి ఎక్కడిదక్కడ పోలీస్ అధికారులను అలర్ట్ చేసి ఎక్కడెక్కడ అధికారులను అంతా అలర్ట్ చేసి మీరు అన్ని సమకూర్చుకొని రెడీ చేసుకొని ఒక రాత్రి పూటనే మీరు షెడ్యూల్ ఇవ్వడమేంది. అది సంక్రాంతి పండుగ సందర్భంలో. సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఒక 10 రోజులు సంక్రాంతి సెలవులలో హ్యాపీగా గడిపే రోజులు ఇవన్నీ. అసలు ఈ టైంలోనే మీరు ఎందుకు ఎలక్షన్స్ పెట్టాల్సి వచ్చింది అంటే తెలంగాణలో పండుగలను కూడా ప్రశాంతంగా జరుపుకోకుండా మీకు ఇంత హడావిడిగా ఎన్నికలు పెట్టి మీరు ఒరిగగొట్టింది ఏంటి అంటే ప్రతిదీ కూడా అంటే ప్రజలు టిఆర్ఎస్ని గెలిపించే మూడ్లో లేరు కాబట్టి ఇలాంటి మూడ్లో లేనప్పుడు ప్రజలను పక్కదోవన పట్టించి వాళ్ళు గెలుచుకోవడానికి అన్ని హంగులు సమకూర్చుకొని ఎన్నికలకు రెడీ అయ్యి నాగిరెడ్డి గారి ద్వారా ప్రకటన ఇప్పించారు. చాలా స్పష్టంగా కనబడుతుంది ఇందులో. ఇది మేము దీని మీద నేను అధ్యక్షుల వారి కూడా కోరుతా, దీని మీద ముఖ్యమంత్రి గారికి మనం చెప్పిన ఉపయోగం లేదు, నాగిరెడ్డి గారికి కూడా చెప్పిన ఉపయోగం లేదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి దీని మీద కంప్లైంట్ చేయాలని నేను అధ్యక్షుల వారిని కూడా కోరుతున్నా, మా పార్టీ అధ్యక్షులను కూడా కోరుతా. కాబట్టి ఇన్ని అనుమానాల్లో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవానికి కూడా అర్బన్లో ఇప్పటి వరకు ₹1 ఖర్చు అనేక ప్రకటనలు వచ్చినాయి. ఏమని ఈ మున్సిపాలిటీకి 25 కోట్లు, ఆ మున్సిపాలిటీకి 15 కోట్లు, ఈ మున్సిపాలిటీకి 20 కోట్లు అని ప్రకటనలు వచ్చినాయే కానీ జీవోలు వచ్చినాయి కానీ ₹1 ఇప్పటి వరకు కూడా రాలే. ఈ ప్రకటనలు వచ్చి కూడా దాదాపు 3 సంవత్సరాలు అయింది, జీవోలు వచ్చి 3 ఏళ్ళు అయింది.
రెండో ఎలక్షన్ వచ్చింది, రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయింది, కానీ ఒక్క రూపాయి ఇప్పటి వరకు కూడా రాలే. చివరిగా నేను అర్బన్లో మున్సిపాలిటీ జరిగే ఎన్నికల్లో మున్సిపల్ ప్రజలంతా నేను ఏం కోరుతున్నా అంటే, ప్రజలారా, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఇచ్చిన జీవో మున్సిపాలిటీలలో ఒక్క రూపాయి రాలేదు, ఒక్క సీసీ రోడ్డు రాలేదు, ఒక్క డ్రైన్ కాలేదు, నీళ్లు లేవు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవోలు వచ్చి నిధులు రాకపోతే ఇప్పటి వరకు ఎప్పుడైనా ప్రశ్నించరా? ఈ 3-4 ఏళ్లలో ప్రశ్నించలేదు. కాబట్టి ప్రజలతో ఏం కోరుతున్నా అంటే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు, మున్సిపల్ చైర్మన్ల అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. నిధులు లేని ఈ ప్రభుత్వాన్ని ప్రజల కోసం నిరంతరం పోరాటం అన్న చేస్తాం. మీరు అధికారం ఉన్న చైర్మన్లను గెలిపించుకుంటే, మున్సిపల్ గెలిపించుకుంటే, కేసీఆర్ ఇంటి దగ్గర ఓడిగలు చేయడానికి పనికొస్తారే కానీ టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లు ప్రజల కోసం పోరాటం చేసే అవకాశం లేదు, ముఖ్యమంత్రి దగ్గర పోయి నిలబడి మాట్లాడే అవకాశము లేదు. కాబట్టి ఇకనైనా సరే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో మున్సిపాలిటీల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. నిధులు లేని ఈ ప్రభుత్వాన్ని తల వంచి నిధులు వచ్చేటానికి ప్రజా ఉద్యమాలు కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్గా గెలిచి ప్రజల మధ్యలో ఉండి ప్రజా సేవ చేసే అవకాశము కలిగించుకోండి. ఇది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ అవకాశాన్ని దయచేసి వృధా చేసుకోవద్దు అని నేను మీడియా ద్వారా యావత్ ప్రజానీకానికి కోరడం జరుగుతుంది. వాస్తవాన్ని కూడా ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషనరు ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ కంటే ముందు ప్రతిపక్ష పార్టీలను పిలుస్తారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి షెడ్యూల్ను రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే, మీడియాను కూడా పిలవకుండా, షెడ్యూల్ను రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ ఫోన్లలోకి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకు మెసేజ్లు పంపించారు. ఇది జరిగింది. అందుకే నా అంచనా, నా ఆలోచన మీదకి ఇప్పుడున్న కమిషనర్ నాగిరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారిగా కాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చేసిన ఏ అధికారి అయినా సరే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రానున్న టైం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తప్పకుండా ఇలాంటి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇలాంటి సిస్టాన్ని ఖరాబ్ చేసిన ఏ అధికారిని కూడా వదిలిపెట్టము. వాళ్ళు ఐఏఎస్ ఉండని, ఐపీఎస్ అని ఉండని, ఎవరున్నా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎప్పుడు కూడా అధికార దుర్వినియోగం చేయలేదు. అది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదు. కాబట్టి అధికారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్పినా, ఎప్పుడు అత్తదే నడవదు, కొన్ని రోజులు అయితే కోడలు కూడా అత్త అవుతుంది, కోడలు కూడా నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ అత్త తీరు ప్రవర్తిస్తున్నాడు. మా పాత్ర కోడల పాత్ర, మేము ఒకరోజు అత్త అవుతాము. అప్పుడు ఏ అధికారి ఈ రకంగా వన్ సైడ్ ఒక రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో తప్పకుండా భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు. ఇది మీరు సూచన అనుకోండి, హెచ్చరిక అనుకోండి. ఓకే, ఒక అత్త రాక్షసి అయితే ఒక అత్త దేవత అవుతుంది, అట్లేం లేదు. కానీ ఇంకేమన్నా క్వశ్చన్స్? నేను ఒకటే చెప్తున్నా,
కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి బయటికి పోయినోడే. ఈరోజు అనేక రాజకీయ పార్టీలో ఉన్నోళ్ళందరూ కాంగ్రెస్లో పుట్టి పెరిగి పోయినోళ్ళే. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. అనేక మంది కొడుకులను కన్నది. ఆ కొడుకుల్లో ఒక కొడుకు కేసీఆర్. అది కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం మర్చిపోరాదు. ఒక తల్లికి అనేక మంది కొడుకులు పుడతారు. ఒక కొడుకు మంచోడు పుడతాడు, ఒక కొడుకు చెడ్డోడు పుడతాడు, ఒక కొడుకు కొట్టేటోడు పుడతాడు. దాన్ని మేమేం చేయలేము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒకరికి భయపడది లేదు, ఒకరికి భయపడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లేదు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని సిద్ధంగా మేము ఉన్నాము. కాకపోతే మాకు లేనిది వాళ్ళకున్నది ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, వాళ్ళ దగ్గర ఎన్నికల అధికారి ఉన్నాడు, వాళ్ళ దగ్గర పోలీస్ అధికారులు ఉన్నారు. మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర పోలీసు వాళ్ళు లేరు, మా దగ్గర ఎన్నికల అధికారులు లేడు. కానీ పోరాటము ప్రజల కోసము తప్పకుండా మున్సిపాలిటీ మంచి అభివృద్ధి చేసుకోవడానికి భవిష్యత్తులో ప్రజలు మాకు విశ్వాసం తీసుకుంటారు. ఖచ్చితంగా అనేక మెజారిటీ మున్సిపాలిటీలు 100 మున్సిపాలిటీలలో 60-70 సీట్లు కాంగ్రెస్కి తప్పకుండా వస్తాయి. ఇలా ఎలాంటి అనుమానము లేదు. మీరు అడిగిన ఎన్నేస్తారు కొట్టి చేతులు ఖరాబు ఉన్నది మాట్లాడుకోవాలి. ఏమవుతుంది?